బిడ్డలను మనం చదువుకున్న దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుందాం. 144వ కీర్తన. మనం ఈ కీర్తనగారుడు దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ దేవుడి కార్యాలను వివరిస్తూ ఈ కీర్తన రాసుకున్నాడు. దేవుని గురించి మనం బాగా రాస్తూ ఉండాలి. దేవుని గురించి చదవడమే కాదు, దేవుని గురించి వినడమే కాదు, దేవుని గురించి మాట్లాడడమే కాదు, దేవుని గురించి పాడడమే కాదు. దేవుని బిడ్డలారా, మన చేతులకు కూడా పని చెప్పాలి. అదేం పని అంటే దేవుని గురించి రాయాలి. దేవుని గురించి ఏం చేయాలి చెప్పండి? రాయాలి. మన స్తుతులే ఆయనకి సింహాసనం. దేవుని బిడ్డలారా, మనం పాడాలి ఆయన కొరకు. చూడకుండా పాడేలాగా నేర్చుకోవాలి. పాటలు పాడడంతో సరిపెట్టుకోవద్దు, ఆయన గురించి మాట్లాడాలి. మన నోరు అందుకే ఇవ్వబడింది. మన గొంతు ఆయన గానాలు ఆలపిస్తూ ఉంటే మన నోరు ఆయన మాటలు పలుకుతూ ఉండాలి. ఆయన గురించి ఏదో ఒక మాట అలా పలుకుతూనే ఉండాలి. నా చుట్టూ ఎవరు లేరండి అంటే ఏ గోడతో అయినా మాట్లాడండి. చుట్టూ గోడలు ఉన్నాయి కదా. ఒకరోజు రాబోతుంది, ఆ రోజున మిద్ది కూడా మాట్లాడుతుందట. మన చుట్టూ ఉన్నవన్నీ కూడా, ఇదిగో ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈమె పరిశుద్ధుడు, ఇతను పరిశుద్ధుడు, ఇతను పరిశుద్ధురాలని గోడలు కూడా మన గురించి సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి ఎవరు లేకపోతే ఏ గోడ దగ్గరికైనా వెళ్ళి నా దేవుడు గొప్పోడు అని మాట్లాడండి. మనం దేవుని కొరకు మాట్లాడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిల్లీ గ్రాహం గారని ప్రపంచానికి సువార్తను అందించిన గొప్ప దైవజనుడు ఉన్నారు. ఆయన మొదట్లో దేవుని గురించి మాట్లాడడానికి తన చుట్టూ జనాలు ఎవరు లేకపోతే అద్దంలో నిలబడి తన ఎదురుగుండా అద్దం పెట్టుకొని తనను చూసుకుంటూ తానే మాట్లాడేసుకునేవాడంట. అలా మాట్లాడుకుంటున్న వ్యక్తిని, నా గురించి ఇంతగా మాట్లాడాలని నీకుందా? అయితే ప్రపంచానికే నువ్వు మాట్లాడాలని దేవుడు ప్రపంచం అంతా తిప్పడం మొదలెట్టాడు ఆయన్ని. ఏదో ఒక చోటే దేవుని సేవ చేస్తూ ఒక ఊరిలోనే ఉండిపోలేదు. ప్రపంచమంతా తిరిగి దేవుని సేవను అందించే అంత గొప్ప ప్రజలందరికీ దేవుని అందించగలిగినన్ని మాటలు ఆయన నోటిలో దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, రోజు మాట్లాడేవాడు. దేని ముందు మాట్లాడేవాడు? ఎవరు లేరు ఆయన మాటలు వినడానికి. అందుకని అద్దం ముందు మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా యేసయ్యకి సేవ చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గర పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఇంత చిన్న చిన్న బుడ్డ పిల్లలందరినీ తీసుకుని కూర్చోబెట్టి ఏదో ఒకటి యేసయ్య గురించి మాట్లాడేదాన్ని. అమ్మో మన దేవుడు చూస్తున్నాడు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదాన్ని. దేవుడు అప్పుడు నన్ను గమనించాడు. ఆ తర్వాత అన్నాడు, నువ్వు చిన్నపిల్లలతో మాట్లాడటమే కాదు, నా గురించి నీవు సేవకులతో కూడా మాట్లాడాలి అని సేవకుల ముందు నన్ను నిలబెట్టాడు, మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం మాట్లాడాలి ఆయన కోసం. దేవునికి స్తోత్రం. ఏదైనా విన్నారు అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాళ్ళు ఏదో చెప్పారులే అనే ధోరణిలో మీరు ఉంటే దేవుని దీవెనలు మీ మీదకి సంపూర్ణంగా దిగిరావు. దేవుని దీవెనలు పరిపూర్ణంగా ఎవరి మీదకి దిగి వస్తాయి అంటే, ఇక్కడ ఏ మాట చెప్పబడుతుందో దాన్ని గట్టిగా పట్టుకొని ఆ ప్రకారం ఇంకా ఈ రోజు మొదలు 100 నేనేం చేస్తాను, అది చేసే తీరుతాను అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము ఈ కీర్తన చదివినప్పుడు చూడండి, 9వ వచనములో, దేవా నిన్ను గూర్చి నేను ఒక కొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను. దేవుడికి ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. దేవా నీకు కోసం ఒక కొత్త కీర్తన పాడతా. దేవుడికి ఇలాగే చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. అందుకని కీర్తనలు బాగా చదివేవాళ్ళు దేవునికి ప్రియులుగా మార్చబడతారు. సామెతలు బాగా చదివేవారు మంచి నడతను కలిగి ఉంటారు. ఈ కీర్తనకారుడు దేవుడితో అంటున్నాడు, దేవా నీ కొరకు ఒక కొత్త కీర్తన పాడతాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ తరువాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తిస్తాను అంటున్నాడు. 10 తంతుల సితార ఇన్స్ట్రుమెంట్స్ మనకి తెలుసు. ఈ రోజుల్లో మన దగ్గర ఉన్న, అంతకుముందు ఎక్కువగా కాంగో ఉండేది, జాజులు ఉండేవి, పెద్ద పెద్ద తాళాలతో వాయించేవారు. ఇంకా రకరకాలుగా నా చిన్న వయసులో అవన్నీ కనబడేవి. ఇప్పుడు అవన్నీ కొన్ని కనుమరుగయ్యాయి. ఇప్పుడు అన్నీ కూడా ఇదిగో
కీబోర్డు, తర్వాత గిటారు, తర్వాత ప్యాడ్స్, ఇలాంటి వాయిద్యాలు వచ్చాయి. వాయిద్యాలన్నీ కూడా దేవునివే. దేవునికి స్తోత్రం. చూడండి, వాయిద్యాలు వాయించేటప్పుడు పాట పాడకపోయినా కొంతసేపు వాయిద్యాలు వాయిస్తే మీకు నాట్యం చేయాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సంగీతం అనేది అంత గొప్పది. ఇది ఎక్కడిది అంటే పరసంబంధమైనది. దేవదూతలు మొట్టమొదటిగా దేవుణ్ణి సంగీత వాయిద్యాలతో ఆరాధించేవారు. శాతాన్ని దాన్ని దొంగిలించాడు. కానీ ఈ రోజున ఆయన బిడ్డలైన వారు తిరిగి మరలా దేవుణ్ణి ఆరాధించడానికి ఈ వాయిద్యాలను వినియోగిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, సితారాతో నేను కీర్తిస్తాను అని 10 తంతుల సితారాతో అంటున్నాడు. 10 అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది దేవునికి చెందిన మాట. నేనే దేవుణ్ణి, నేనే రాసుని, నేనే ప్రభుని, అది ఖచ్చితం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే ఆ రీతిగా చెప్పగలడు కూడా. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో నేనే అనే మాట మనము అనేక సార్లు చూస్తాం. అది దేవుడు పలికిన మాట. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే ద్వారం. హల్లెలూయా. నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే అని చెప్పిన ఏకైక దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయనే నెంబర్ 1. దేవునికి స్తోత్రం. ఎవరైనా గొప్పగా నిలబడ్డారంటే వాళ్ళు నెంబర్ 1 అండి అంటారు. ఆయన ఎవరు అంటే యేసు నెంబర్ 1. అయితే దేవుని బిడ్డలారా, ఈ 0 ఉంది చూడండి, 0. ఈ 0కి ఏమి లేదు చెప్పండి? విలువ లేదు. 0కి విలువ ఉందా? 0 ఎందుకు పనికి రాని విలువ లేనిది. ఎప్పుడైతే ఈ 1 పక్కన 0 నిలబడిందో అప్పుడు ఆ 0కి ఏమొచ్చింది? విలువ వచ్చింది. ఈ రోజున కూడా దేవుడు దగ్గర ఉండే ప్రతి బిడ్డ కూడా విలువైన వాళ్ళే. హల్లెలూయా. దేవుడు లేని మన బ్రతుకులు లోకంలో ఎంత గొప్పవైనా, పెద్ద కులంలో పుట్టానండి, పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంట్లో పెట్టానండి, పెద్ద హోదా ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టానండి, ఏమైనా కానివ్వండి, ఎంతో చక్కటి కుటుంబంలో పుట్టానండి, ఎన్ని చెప్పినా కూడా నువ్వు 0వే, పనికిరాని వ్యక్తివే. యేసు దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళు విలువైన వ్యక్తులు అయిపోతారు. ఒక చిన్న బిడ్డ కూడా విలువైన వాళ్ళే. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డలు కూడా విలువైన వాళ్ళు. అందుకనే ప్రభు చెప్పారు, చిన్న పిల్లలను కూడా నా దగ్గరికి రాకుండా మీరేం చేయకూడదు, ఆటంకపరచకూడదు. వాళ్ళదే పరలోక రాజ్యం, వాళ్ళని మీరు అంగీకరించాలి, నా దగ్గరికి తీసుకురావాలి. అయ్యో పిల్లలండి అల్లరి చేస్తారండి, అల్లరి చేసినా కూడా వాళ్ళని తీసుకురావాలి. గొడవ చేసినా, అల్లరి చేసినా, వాళ్ళ లక్షణమే గొడవ చేయడం, అల్లరి చేయడం, ఆడుకోవడం, పాడుకోవడం. కానీ వాళ్ళని మన దగ్గర, దేవుడి దగ్గరికి తీసుకురావాలి. దేవుడు వాళ్ళని చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ అనే ప్రతి బిడ్డకి కూడా విలువ ఉంది. అది చిన్నపిల్లలైనా, యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, నిండు వృద్ధాప్యంలో ఉండి ఇక రేపో మాపో అంటున్న వాళ్ళైనా కూడా వాళ్ళది కూడా ఎంతో లోకానికి విలువైన వారు, శ్రేష్టమైన వాళ్ళు. దేవుని బిడ్డలారా, అందుకనే 10 అనేది దేవుడు నీవు ఉండేదే 10. దేవుడికి మానవులమైన మనము కావాలి. చల్లపోట ఆయన మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు ఒక చక్కటి ఆదాము అవ్వల్ని చేసుకొని ప్రతి సాయంత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుకునేవాడు. దేవునికి ఈ లోకంలో మనుషులను ఎందుకు సృష్టించుకున్నాడంటే, మానవాళ్ళని ఎందుకు నిర్మించుకున్నాడు అంటే, ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపం, స్వభావం ఇచ్చి ఆయన జీవాన్ని పోసి మనల్ని నిర్మించుకోవడంలో ఉన్న ఏకైక ఉద్దేశం ఏంటి అంటే, ఆయన కౌర్లు ఆడుకోవడానికి మనం కావాలి. ఆయన ఏం చేయాలి? మనతో ముచ్చటిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి మనము కావాలి. ఎప్పుడైతే దేవుడు దగ్గరికి మనం వెళ్ళిపోయి ఆయన పక్కన ఉన్నామో
ఇక మన విలువ పెరిగిపోతుంది. ఎంత అమాంతంగా పెరిగిపోతుంది అంటే లోకంలో మనుషులు కాదండి, పరలోకంలో దేవదూతలే మన వైపు తెంగి చూస్తూ ఉంటాయి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, నేను మామూలు సితారాతో వాయించడం లేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు, 10 తంతుల సితారాతో వాయిస్తున్నానంటే నేను నా దేవుడు. హల్లెలూయా. చాలామంది దేవుడు లేకుండానే పాటలు పాడేస్తూ ఉంటారు. నువ్వు ఆరాధించాలి, దేవుడి కొరకు ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు పాట పాడాలి, దేవుని కొరకు ఆట ఆడాలి, దేవుని కొరకు నువ్వు చేయాలి. అందుకని అంటున్నాడు, నేను ఏదో మామూలుగా పాడేసుకోవడం లేదు, ఏదో గాలికి పాడేసుకోవడం లేదు, పాడుకోవాలని పాడుకోవడం లేదు. నా దేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని ఆయన కొరకు నేనేం చేస్తా ఉన్నాను, పాట పాడుతున్నాను అంటున్నాడు. 10 తంతుల సితారాతో నేను నా దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటే నేను నా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఒక పాట పాడుతున్నాను. వెరీ గుడ్, చాలా బాగా పాడావు, సూపర్ అని దేవుడు చెప్పగానే మరో పాట అందుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరైనా మనుషులు వినాలని నువ్వు పాడావనుకోండి, ఒక పాట వింటారమ్మా, ఈ బిడ్డ గొంతు ఎంత బాగుందమ్మా అంటారు. ఇంకా తర్వాత ఏం చేస్తారు, ఏదో పాడుతుందిలే అని వాళ్ళ పడిలో వాళ్ళు ఉంటారు. కానీ మన యేసయ్య అలాగా కాదు, ఆయన దగ్గర పాడుతూ ఉంటే ఆయన వింటా ఉంటాడు. హల్లెలూయా. అందుకనే చెప్తున్నాడు, 10 తంతుల సితారాతో నేను నా దేవుణ్ణి ఏం చేస్తాను అంటే నా దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయనకి నేను పాట పాడుతాను అని చెప్తున్నాడు. ఇంకా మనం దేవునితో కలిసి మనం చేయవలసిన పనుల గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, నిర్గమకాండం 26వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరాన్ని చేయవలెను. ఇది దేవాది దేవుడు మోషేకి తెలియజేస్తున్న విషయం. నీవు దేవునికి మందిరం కట్టాలి అంటే 10 తెరలతో కూడిన ఒక మందిరం కట్టాలి. కరెక్ట్గా 10 తెరలు ఉండాలి. అంటే నీవు నేను అక్కడ ఉంటాం. దేవునికి స్తోత్రం. మన గుండెనే ఆయన గుడిగా కోరుకున్నాడు. ఈ గుండె లేకపోతే ఈ దేహం శిరస్సు నుండి పాదాల వరకు ఇది దేవుడి ఆలయం అని గుర్తించి దీన్ని బాగా ఉంచుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తే ఇక ఆ వ్యక్తికి వచ్చే దీవెనలు అన్నీ కాదండి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న దేవుని మందిరాన్ని పాడు చేస్తామంటే యేసయ్య కొరడా తీశాడు, గట్టిగా కొడతా ఉన్నాడు వాళ్ళని. అక్కడున్న రోకలన్నీ పడేశాడు, పావురాలు ఆ బల్లలు పడేశాడు, పావురాలు అమ్మే వాళ్ళని కొట్టాడు ఆయన. ఎందుకోసము అంటే నా మందిరం ప్రార్థనా మందిరం కాబట్టి దీన్ని దొంగల గుహగా చేయడానికి వీల్లేదన్నాడు. ఈ రోజున దేవుడు తన రక్తంతో మనల్ని ఎందుకు కొనుక్కున్నాడు అంటే ఆయన మందిరంగా కొనుక్కున్నాడు. కాబట్టి ప్రతివారు కూడా ఇది గుర్తించాలి, ఇది నా దేహం దేవుని మందిరం, నా జీవితం దేవుని మందిరం, దీన్ని నేను బాగుగా ఉంచుతాను. ఇందులో ఏ చెడు తలంపు ఉండద్దు, చెడు ఊహ ఉండద్దు, చెడు ఆలోచన ఉండద్దు, ఏది కూడా దేవునికి ఇష్టం లేనిది ఒక్కటి కూడా ఉండద్దు అని ఎప్పటికప్పుడు దీన్ని బాగా శుద్ధీకరించుకునే వ్యక్తులు ధన్యులు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు కీర్తన 73లో, ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నేను దయాళుడనై ఉన్నాను. ఇది మందిరం అని గుర్తించి గ్రహించి ఎవరైతే దీన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళకి దేవుడు దయ చూపుతూ ఉంటాడట. కొందరు ఇందులో బీడీ పొగ, సిగరెట్ పొగ, గుడికొస్తూ కూడా చాటుమాట బీడీలు సిగరెట్లు కాల్చి దీన్ని అపవిత్రపరిచే వాళ్ళు ఉన్నారు. చెడ్డవాటిని ఆ దృశ్యాలను చూస్తూ హృదయాన్ని చెడుతో నింపుకునే వాళ్ళు ఉన్నారు. తినకూడనివి తిని, తాగకూడనివి తాగి, మాట్లాడకూడనివి మాట్లాడి, వినకూడనివి విని, ఇలాగా దేహాన్ని దేవుడు కోరుకునే ఈ మందిరాన్ని అపవిత్రపరిచే క్రైస్తవులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని రక్తం చేత నువ్వు కొనబడిన మందిరానివి నువ్వు. దేవుడు నీ జీవితంలో ఆయన నివాసం చేయాలి అనుకుంటున్నాడు. కాబట్టి నా జీవితం దేవుని జీవితం అని గుర్తించాలి.
కొందరు వ్యభిచారం చెయ్యరు కానీ వ్యభిచార ఆలోచనలు కలిగి ఉంటారు, వ్యభిచార ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఇది దేవుని మందిరమని గ్రహించి, అందుకనే దేవుడు ఏమన్నాడు అంటే, ఒక వ్యక్తి అన్యుడిగా ఎప్పుడు ఎంచబడతాడు అంటే హృదయంలో విగ్రహం ఉన్నప్పుడట. విగ్రహారాధన చేసే వాళ్ళని మనం ఏమంటున్నాం చెప్పండి? అన్యులు అంటున్నాం. మన హృదయంలో కూడా దేవుడి కంటే ఎవరైనా ఒక మనిషిని హృదయంలో పెట్టుకుని కూర్చుంటే కూడా నువ్వు అన్యుడివి, అన్యురాలివి. ఎందుకంటే ఇది దేవుని మందిరం. శిరస్సు నుంచి పాదాల వరకు ఇలా చూపించండి. ఇది దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని మందిరం అని గుర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ మందిరములో నివాసం చేస్తాడు. హల్లెలూయా. నీ ఆత్మ దేవుని ఆత్మ కలిసి ఉన్నాయి, నీవు దేవుడు కలిసి ఉన్నారు. అదే క్రైస్తవ జీవితం అంటే. ఎందుకని మన గుడిలో దేవుడిని పెట్టుకొని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. అందుకని మనం కళ్ళు కూడా మూసుకుంటాం దేవుడిని ఆరాధించేటప్పుడు. అంటే బాహ్యమైనది ఏదీ లేదు, నాలో ఉన్న నా దేవుణ్ణి నేనేం చేస్తూ ఉన్నాను? ఆరాధిస్తున్నానని చెప్తాం. ఎవరైతే తమ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్న జీవితం నాది, దేవుణ్ణి మోస్తున్న రథాన్ని నేను, దేవుడిని పట్టుకుని మోసుకుని వెళ్ళే వ్యక్తిని నేను అని ఎవరైతే గ్రహిస్తారో, గుర్తిస్తారో, అలాంటి వారు పరిశుద్ధమైన మహిమగల దేవుడి మహిమ చేత నింపబడతారు. తర్వాత చూడండి 34వ అధ్యాయం అదే నిర్గమకాండం 28వ వచనాన్ని చూద్దాం. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. హల్లెలూయా. 10 ఆజ్ఞలు 40 రేయింబవళ్ళు దేవుడి దగ్గర ఉన్న మోషేకి దేవుడు చేతుల్లోండి 2 రాతి పలకలు వచ్చాయి. దాని మీద లెక్క పెట్టి చూస్తే ఎన్నున్నాయంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్నున్నాయి చెప్పండి? 10 ఆజ్ఞలు. దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞలన్నీ మీరు ముందు పెట్టుకుని చదివితే ఈ ఆజ్ఞలన్నీ తప్పిపోయిన ప్రశ్నలం మనం. కానీ ఈ రోజున దేవుణ్ణి మనం చేరడానికి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ ఆజ్ఞలన్నీ ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన ఆ ఆజ్ఞలను నెరవేర్చి మనకి ఆయన కృపను బట్టి ఆయన దగ్గరికి వచ్చిన మనకి, ఆయన నమ్మిన మనకి ఈ రక్షణ ఇస్తూ ఉన్నాడు. లేకపోతే మనము ఈ ఆజ్ఞల ప్రకారం మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎప్పటికీ వెళ్ళలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఏదో ఒక ఆజ్ఞను తప్పిపోతున్నాం. 10 ఆజ్ఞలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహానికి మొక్కకూడదు, నీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటించాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ పొరుగువాని దగ్గర దేనిని ఆశించకూడదు. ఇవన్నీ దేవుడు చెప్పినప్పుడు ఇవన్నిట్లో ఏదో ఒక ఆజ్ఞను తప్పిపోతే బైబిల్ చెప్తుంది, ఒక ఆజ్ఞ తప్పిపోతే ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. ఒక ఆజ్ఞ తప్పిపోతే ఏంటి? ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే. మరి ఆజ్ఞలు తప్పిపోతే ఎలాగ దేవుడు దాన్ని సమీపించగలరు? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి దైవాజ్ఞల్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన కృప ద్వారా ఈ రోజున మనము తండ్రిని సమీపించగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేస్తామని దేవుడి దగ్గరికి రాగలిగాం. దేవుడి దగ్గరికి వచ్చి ఈ రోజుని యేసయ్యా యేసయ్యా అని భజన చేస్తూ ఆయన్ని పిలుస్తూ ఆయన ప్రార్థిస్తున్న మనకి అర్హత ఎలాగ దొరికింది అంటే యేసు దానిని నెరవేర్చాడు. కాబట్టి కృపాసత్య సంపూర్ణుడైన యేసుని మనం ప్రేమించాలి. ఆయన సర్వస్వాన్ని నెరవేర్చి ఉచితంగా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన రక్తంతో కడిగి నీతివంతులుగా చేసి ఇప్పుడు ఆయన ఒడిలో కూర్చుని ధన్యత, భాగ్యం, యోగ్యత దేవుడు మనకి ప్రసాదించాడు. తర్వాత చూడండి 2వ దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మరియు వాటిని గూర్చిన విధి అనుసరించి
10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. హల్లెలూయా. తర్వాత వచనం. 10 బల్లలను చేయించి దేవాలయమందు కుడి తట్టున 5ను ఎడమ తట్టున 5ను ఉంచెను. 10 దీపస్తంభాలు, 10 బల్లలు. దేవుని మందిరంలో ఉండే ఉపకరణాలు ఎన్నేసి ఉన్నాయి చెప్పండి? 10 దీపస్తంభాలు, 10 బల్లలు. అంటే ఇప్పుడు కూడా దేవుడు నీవు నేను అంటాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, తండ్రి నేను, పిల్లలు మీరు, శిరస్సును నేను, శరీరం మీరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడు నేను, పెండ్లి కుమార్తె మీరు అంటున్నాడు. ఆఖరికి యోహాను కూడా పెండ్లి కుమార్తె కాలేకపోయాడు, బాప్తిస్మిచ్చే యోహాను. అందుకనే అంటున్నాడు, నేను పెండ్లి కుమార్తె యొక్క స్నేహితుడినై ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తు రక్తం ఒలికింపబడని క్రితం యోహాను వచ్చాడు. అతడికి పెండ్లి కుమార్తె అయ్యే అదృష్టం లేకపోయింది. పెండ్లి కుమారుడు స్నేహితుడిగానే పిలువబడ్డాడు. కానీ మనమైతే పెండ్లి కుమారుడు పక్కన నిలవబడి పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్నాం. ఎంత అదృష్టమో మనది చూడండి దేవుని బిడ్డలారా. పెండ్లి కుమారుడు వివాహ మహోత్సవ సమయంలో పెండ్లి కుమారుడు నిలబడ్డాడు. పెండ్లి కుమార్తె రయ్యమని వెళ్ళిపోయి పెండ్లి కొడుకు పక్కనే నిలబడుతుంది. చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఒక ఫోటో దిగి వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు పర్మనెంట్గా ఉండిపోయేది ఎవరు? పెండ్లి కుమార్తె. ఎందుకంటే ఆ యోగ్యత యోహానికి కూడా దొరకలేదు. ఈ రోజున ఆయన పిల్లలమైన మనకి దొరికింది. హల్లెలూయా. 10 దీపస్తంభాలు, 10 బల్లలు అక్కడ పెట్టబడ్డాయట మందిరములో. దీపస్తంభం అంటే మనందరికీ తెలుసు, మన ఆత్మదీపాన్ని దేవుడు వెలిగించిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన ప్రకాశంతో మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనము కలిసి ఉన్నప్పుడు అది ఒక గొప్ప ప్రకాశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మన అంతరంగ దీపాలు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయంటే అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన మన ఆత్మదీపం క్రీస్తు రక్తం వల్ల యేసయ్యను నమ్మిన తరువాత మనం వెలిగించబడ్డాం. అయితే మన ప్రభు మన దగ్గర ఉన్నప్పుడే మన దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అన్నాడు, దీపవృక్షంలో 10 కలశాలు ఉండాలి. 10 ఉండాలి. ఒక్క దీపం పెడితే సరిపోదు. ఎందుకంటే నేను నా బిడ్డ. దేవునికి స్తోత్రం. అదే మధురమైన ప్రేమ, అదే అమితమైన ప్రేమ. పరిశుద్ధ గ్రంథం చెప్తున్న గొప్ప ప్రేమ అదే. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అని కొంతవరకు తీసుకునేవాళ్ళం. ఇంకా దాని వెడల్పెంతో, పొడవెంతో, ఎత్తెంతో, లోతెంతో తెలియని అంతులేని ఎంతో ప్రేమ. హల్లెలూయా. అందుకనే దేవుడు మనం మన హృదయ ఆలోచనలు దేవునివై ఉండాలి. అప్పుడే మన ఆత్మదీపం ప్రకాశిస్తూ ఉంటుంది. తర్వాత అంటున్నాడు 10 బల్లలు చేయించి. దేవుని కొరకు అక్కడ ఆ దినాలలో సముఖపు రొట్టెలు పెట్టేవారు. 12 గోత్రాలకి 12 రొట్టెలు పెడతారు. అవి దేవుడికి గొప్ప నైవేద్యం. దేవుడు ఆ మాట చెబుతూ అంటున్నాడు, నీవు కూడా లోకంలో ఉన్న మనుషులందరినీ తీసుకొచ్చి నా దగ్గర పెట్టాలి. అందుకనే దేవుడు అన్నాడు 10 బల్లలు. మనిషి కావాలి దేవుడికి, మానవులు కావాలి దేవుడికి. ఆయన ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు ఈ లోకానికి రావడం అంటే, ఒక్కడు కూడా నాశనం కాకూడదు. ఒక్క వ్యక్తి. ఎవరట? ఒక 100 మంది కాదు, ఒక 1000 మంది కాదు, ఒక 1,00,000 మంది కాదు, ఒక్కరు కూడా నాశనం కాకూడదు అనేది దేవుడి యొక్క అద్భుత ప్రేమ సంకల్పం. అందుకనే దేవుడు రావడం ఆలస్యం చేస్తున్నాడు. అందుకనే ఆయన తన రాకడను గూర్చిన ప్రవచనాన్ని ఇంకా నెరవేర్చలేకపోతున్నాడు. ఆయన త్వరగా వస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మని ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదు, ఒక్క వ్యక్తి కూడా నాశనం కాకూడదు.
ఇదే ఆలోచనతో మనము ఈ లోకంలో బ్రతికే వాళ్ళమైతే మనము దేవుని మందిరములో ఉన్న బల్ల లాంటి వాళ్ళం. దేవునికి స్తోత్రం. ప్రభా, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, స్త్రీల్ని, వృద్ధుల్ని అందరినీ నీ దగ్గర పెడుతున్నానయ్యా అని చెప్పగలగాలి. అప్పుడు మనము దేవునికి 10 రొట్టెల బల్ల దగ్గర ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని 10 అనే స్థానంలో నిలబెట్టడానికి కారణం ఏంటి అంటే, నీవు నేను ఎన్నడూ వేరు కాము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేస్తుంది? ఉన్నవైనా రాపోనివైనా, ఎత్తైనా లోతైనా, ఏదైనా కూడా నేను నా దేవుడు ఎన్నటికీ విడిపోం. కారణం ఏంటి అంటే, ఆయన మనల్ని కోరుకున్నాడు, మనల్ని పట్టుకున్నాడు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన దినము కొరకు వందనాలు అయ్యా. అయ్యా, నీ బిడ్డలమైన మాతో మీరున్నందుకు వందనాలు. నీ వాక్కు చేత దర్శిస్తున్నందుకు వందనాలు. అయ్యా, నీకు పాట పాడాలి నాయన. అయ్యా, నీ సన్నిధి, అయ్యా, ఈ జీవితం అనే దేవాలయం నీదిగా గ్రహించాలి ప్రభా. అయ్యా, నీ బిడ్డలట్టి గ్రహింపు యేసు నామములో కలిగి ఎందురుగాక. ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, ఒక్కొక్కరిని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.